అందరికీ నమస్తే. ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ అయితే నియమితులయ్యారు. ఈ రోజైతే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. సో ఈ రోజైతే పదవి బాధ్యతలు అయితే చేపట్టారు. సో మాజీ సిజేఐ ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో జస్టిస్ గవాయ్ నిన్నటితో అంటే ఆదివారంతో ఆయన పదవీ కాలం అయితే ముగిసిపోయింది. సో ఈ నేపథ్యంలోనే జస్టిస్ సూర్యకాంత్ అయితే సిఫార్సు చేసి ఈ రోజైతే ప్రమాణ స్వీకారం అయితే కంప్లీట్ అయింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే కేంద్ర మంత్రులు ఎన్డీఏకి సంబంధించిన వివిధ కీలక నేతలు అయితే హాజరయ్యారు. సో మొత్తానికి ఈ రోజు నుంచి అయితే ఆయన పదవి బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ రోజు అయితే కీలక బాధ్యతలు అయితే తీసుకున్నారు. సో ఆయన ప్రస్థానం గురించి, ఆయన ఎక్కడ జన్మించారు, ఆయన ప్రస్థానం ఏంటి, ఏం చదువుకున్నారు, ఎప్పటి నుంచి, సో ఎలాంటి కేసులు అయితే వాదించారని అయితే కొన్ని డీటెయిల్స్గా బ్రీఫ్గా అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ముందుగా సుప్రీంకోర్టు 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం అయితే చేశారు. అట్లాగే ప్రధాని రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆయన హర్యానా వాసి అనమాట, తొలి హర్యానా వాసి. అంటే ఇప్పటి వరకు హర్యానాలో చీఫ్ జస్టిస్గా ఎవరైతే పనిచేయలేదు. సో ఇప్పుడే మొదటిసారి జస్టిస్ సూర్యకాంత్ గారు అయితే హర్యానా నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అయితే నియమితులయ్యారు. సో తొలిసారి అనమాట. సో 2027 ఫిబ్రవరి 9 వరకు అయితే ఆయన పదవీ కాలం అయితే ఉంటుంది. అంటే దాదాపు 15 నెలలు, అంటే ఈ రోజు నుంచి సోమవారం ఈ రోజు నుంచి 2027 ఫిబ్రవరి 9 వరకు అయితే ఆయన పదవిలో కొనసాగుతారు. దాదాపు 15 నెలలు అయితే ఉంటారు ఆ పదవిలో. సో ఆయన ఎక్కడ జన్మించారు ఏంటి అనేది అయితే కొంచెం తెలుసుకుందాం. సో 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో అయితే అతను జన్మించారు. సో అట్లాగే 1981లో డిగ్రీ అయితే కంప్లీట్ చేశారు. 1984 రోహ్తక్లోని మహర్షి దయానంద్ నుంచి లా అయితే పట్టా పొందారు. సో న్యాయశాస్త్రానికి సంబంధించిన కీలకంగా లా ఉంటుంది కదా, లా అయితే పట్టా పొందారు. అట్లాగే 2004 జనవరి 9న పంజాబ్ హర్యానా ఏదైతే హైకోర్టు ఉంటుందో మొదటిసారిగా అందులో న్యాయమూర్తిగా అయితే నియమితులయ్యారు. 2004లో పంజాబ్ హర్యానా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమితులయ్యారు. సో దాని తర్వాత 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయితే పదోన్నతి పొందారనమాట. 2004లో ఆయన ఏదైతే న్యాయమూర్తిగా స్టార్ట్ అయిపోయారో, సో మొదటిసారి 2004లో పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికారు. తర్వాత 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయితే సో అతను పదోన్నతి పొందారు. సో జస్టిస్ సూర్యకాంత్ గారు ఏమేం చేశారు అంటే ఆయన కీలక కొన్ని కేసులు అయితే వాదించడం జరిగింది. ఆయన ప్రస్థానంలో ఏదైతే న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడైతే కొన్ని కీలక తీర్పులు కావచ్చు, కొన్ని కీలక అవి కావచ్చు, అందులో అయితే భాగస్వాములుగా ఉన్నారు. ముందుగా ఆర్టికల్ 370 రద్దు ఏదైతే ఉందో ఆ ధర్మాసనంలో కీలకంగా అతను ఒక భాగస్వామి సభ్యులుగా అయితే అతను ఉన్నారు. అట్లాగే వాక్ స్వాతంత్రం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం, సో వీటన్నిటి కేసులు ఏవైతే ఉంటాయో అందులో కూడా కీలక తీర్పులు అయితే ఇవ్వడం జరిగింది. సో అట్లాగే దేశద్రోహం చట్టం ఏంటంటే బ్రిటిష్ కాలం నుంచి మనకి ఏదైతే దేశద్రోహం చట్టం ఉందో అది నిలిపివేశారనమాట. అది నిలిపివేసిన సభ్యులలో సూర్యకాంత్ గారు కూడా ఒక కీలక భాగస్వామిగా ఉన్నారు. సో అట్లాగే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఏదైతే ఉందో, అంటే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి ఉందో అందులో బెయిల్ రావడానికి కూడా, అంటే బెయిల్ మంజూరు చేసే సభ్యులలో కూడా అందులో ధర్మాసనంలో కూడా ఒక సభ్యులుగా ఉన్నారు. సో ఇది మొత్తానికి జస్టిస్ సూర్యకాంతం గారి ప్రస్థానం. సో ఈ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. సో ఆ కార్యక్రమానికి నరేంద్ర మోదీ అట్లాగే ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలు అయితే ఉన్నారు. సో ఈ రోజు నుంచి 15 నెలల వరకు, అంటే 15 నెలల వరకు అయితే ఆయన ఈ పదవిలో అయితే కొనసాగుతారు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.